Thank you.
రాజు గుండెలలో తీసుకువెళ్ళు దేవా Yeah.
అగ్ని వర్షక మధ్యలోకి దిగినవనయ్యా, అగ్నిని కురిపించదయ్యా, పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. యేసయ్యా అగ్ని అభిషేకం కావాలయ్యా. అగ్నితో దిగినది ప్రభువా, తండ్రి అగ్నితో దిగినదయ్యా, అగ్నితో దిగినది ప్రభువా. యేసయ్యా అగ్ని అభిషేకం మధ్యలోకి దిగి రావాలి, అగ్ని అభిషేకం మధ్యలోకి దిగి రావాలయ్యా. యేసయ్యా అగ్నితో దిగినది, అగ్నితో దిగినది ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord, praise the Lord, hallelujah. Oh, Rabana Kadabana Shabana Bakana Banaba, Rabana Kadabana Kidabana Banaba. Amen. Agini, Agini, Agini. Rabana Shabana Bakana Banaba. Hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. Amen. Hallelujah, hallelujah. అభిషేకంతో నింపండి ప్రభు, అభిషేకంతో నింపండి నాయన, బలమైన అభిషేకంతో నింపండి ప్రభు. స్తోత్రం యేసయ్యా. అగ్ని మా మీదికి దిగి రావాలి, అగ్ని మా మీదికి దిగి రావాలి, అగ్నితో దిగిరండి ప్రభు, అగ్నితో దిగిరండి ప్రభు. ఏలియా ప్రార్థించగా అగ్ని దిగినట్టు మా దేవా అగ్ని అభిషేకంలో అగ్ని. హల్లెలూయా. ఈ అంత్య దినాలలో ఒక బలమైన అభిషేకం మనకు కావాలి. ప్రభువు వారు సెలవిస్తున్నారు, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే ఆయన పిల్లలను రాయబడ్డది. కనుక ఒక అంత్య దినాలలో ఒక బలమైన అభిషేకం మనకు కావాలి. పోయిన వారముల యేసు ప్రభు లేచాడు అనే వర్తమానం మనం విన్నాం. ఎందుకు లేచాడు అంటే మనకు పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడానికి. శిష్యులతో ప్రభు చెబుతున్నాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనం, నేను వెళ్ళకపోతే ఆదరణకర్తనే పరిశుద్ధాత్ముడు మీ మధ్యలోకి రాడు. నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తా, ఆయన మిమ్మల్ని సర్వశక్తులకి నడిపిస్తాడని చెప్పాడు ప్రభు.
అవును, నిజమే. యేసయ్య తండ్రి కొన్ని పార్శ్వలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆత్మలో సంపూర్ణపరచబడాలి, ఆత్మవరాలు చేత నింపబడాలి. బలమైన అభిషేకముతో నువ్వు నింపబడడానికి ఒక బలమైన అభిషేకాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అందరూ కూడా దేవుని శక్తిని చెప్పాను. ప్రభువాలను అభిషేకించగలరా, అభిషేకించగల ప్రభువా, నన్ను జ్వాలగా మార్చబడగలుగుతా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇతడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో దిగి వచ్చి మనకు అనుగ్రహించిన నూతన అభిషేకాన్ని బట్టి ప్రభువు స్తోత్రం చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇక నిండిపోయిన అభిషేకం కొరకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఆత్మ చేత ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఇద్దరు ప్రార్థించండి. స్తోత్రం, స్తోత్రం. నాకు తెలుసు చాలా మంది వైరస్కు భయపడుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వారు కూడా ఈ విషయంలో చర్చి క్లోజ్ చేయాలని చెప్పారు. నేను ప్రార్థన చేసాం, భయపడ్డాం. దేశ ప్రభు ఆమె ఆరాధించకుండా చేసుకోండి. గవర్నమెంట్ సినిమా థియేటర్ లోపల ఉంటాయి, గ్రాండ్ షాప్ లోపల ఉంటాయి, దాని మందిరాలు, విద్యా సంస్థలు అన్నింటిలో వచ్చాయి అన్నారు. కానీ అనుకోకుండా మన వారే మనసు మార్చుకొని జాగ్రత్తగా కనిపించుకుంటున్నారు. కానీ ఇప్పటికి కూడా కొత్తగూడెంలో చాలా చర్చలు మూసేశారు. సిఎస్ఐ చర్చ్ అయితే ఇప్పుడు 4వ వారం నాకు తెలిసి మూసేశారు. అలాగనే మరి కొన్ని చర్చిలు క్లోజ్ చేసేసారు. కానీ మనమైతే మరి దేవుడిని ఆరాధించడానికి, ఆయన నామాన్ని బయటపరచడానికి ప్రభు మనకు కృప చూపినది కొరకై అది 2 చేతులైతే ప్రభు స్తోత్రం చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదేవిధంగా పైన పనిని మనం ప్రారంభించాము. అది శక్తికి మించిన పని, కానీ మనకు కొంచెం అసాధ్యంగా ఉన్నప్పటికీ మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. కనుక మరి మన వాళ్ళు అందరూ వస్తే మందిరం చాలు. మన ఆరోగ్యం మీకు తెలుసు. ఈ సందులో కూడా స్థలం దొరకగల. కనుక మరి మనకి పైన విశాలంగా సండే స్కూల్ సెంటు భోజనాలకి, అదేవిధంగా స్పెషల్ మీటింగ్ అయినప్పుడు మన బ్రాంచ్ వాళ్ళు కూడా వస్తారు. కనుక వచ్చిన వారు కూడా పైన కూర్చుంటారు. బయట కూర్చోవలసిన అవసరాలు మనకు ఉంటాం. కనుక దేవుడు మనకి కనుకరిస్తూ మనకు ఒక గొప్ప మందిరాన్ని ఇవ్వబోతున్నందుకు కొడుకు 2 చేతులతో ప్రభుత్వ స్తోత్రం చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదే రీతిగా మరి ఈ వైరస్ దేవుడు పూర్తిగా నిర్వహణ చేయలాగా, వైరస్ పట్ల పడిన ప్రతి బిడ్డను దేవుడు కనికరించి బాగు చేయలాగా మనమందరూ 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదేవిధంగా చాలా మంది యవన పిల్లలు మందిరంలో కష్టపడుతున్నారు. సో ఏ సమయం పిలిచినా రావడం, పని చేయడం జరుగుతుంది. ఈరోజు అనుకోకుండా రాకపోయిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన విషయం నాకు తెలియదు. ఇప్పుడు మరి కార్లో ఉన్నారు. రాడు నేను ఫోన్ చేస్తే ఒక 1 అవర్లో వస్తే ఆ మెట్లు పోయాను. ఎందుకంటే ఆ మెట్లు పోయకపోతే పని ఆగుతుంటారు అన్నమాట. అందువల్ల ఈరోజు లారీ బిల్డింగ్ అయిపోతుంది. తర్వాత కాంక్రీట్ పోయడం కూడా జరుగుతుంది. మరి ఆ వరకు పని 4 గంటలకు అయిపోతే వెంటనే 4 గంటల నుండి మరి మన వాళ్ళు, మన పిల్లలు, మన సదస్సులే సిబ్బంది కలిపి కాంక్రీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మరి పని చేసే ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించాలి. పని చేయాలని మనసు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాలి. ఇది నా పని కాదు, ఇది దేవుని పని. నాకు ఒక మాట బైబిల్లో బాగా నచ్చిన మాట, నెహెమ్యా గ్రంథంలో మాట ఉంటుంది, నేను చేయు పని గొప్ప. ఆ మాట చదవగలుగుతారా? నేను చేయు పని గొప్ప. ఒక రాజు నెహెమ్యాను పిలిపిస్తున్నాడు. అప్పుడు నెహెమ్యా ఏమంటున్నాడంటే, నేను కట్టే పని సాధారణమైన ఒక ఇంటి పని కాదు,
జీవము గల దేవుడి యొక్క మందిరం పని మీరు చేస్తున్నారు కనుక ఆయన దేశానికి రాదే కాబట్టి నాకేంటంట చెప్పండి, నేను చేసే పని చాలా గొప్పది, నేను దాన్ని విడిచిపెట్టి రాలినట్టు రాజు చెప్పపోతాడు. అదే వచ్చింది చెప్పమ్మా. 3వ వచనం పేజీ నెంబర్ 405. నేను చేయు పని గొప్పది, దాన్ని ఎందుకు ఆపాలి? నేను రాలేదని చెప్పుటకు హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఒక రాజు కబురు చేశాడు, బాబు అర్జెంటుగా నువ్వు వెళ్ళి పల వ్యక్తి రమ్మటం. నెగటివ్మంటున్నాడు తెలుసా, నేను చర్చ పని చేస్తున్నానని చెప్పాడు ఆయనకి. రాజుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి నేను రాలేదు, ముందు పని అనుకుంటాను. హల్లెలూయా. దేవుని మధ్యలో ఇటున్న రాయిని తగ్గిపెట్టిన మీకు ఆశీర్వాదమే. దేవుని మధ్యలో మీరు ఒక్క చెమట పడిపోయినా దానికి ప్రతిఫలం ఉంటుంది. మీరు లోకంలో రాత్రి బదులు కష్టపడ్డ మీకు ప్రతిఫలం ఉండదు, కానీ దేవుని మందిరంలో మీరు శ్రమ పడితే ఆ గ్రంథములో రాయబడతాయి, పుస్తకాలు తెరవబడతాయి. అప్పుడు నీ క్రియలకు తగిన ప్రతిఫలం మీరు అవుతాయి. హల్లెలూయా. కనుక మరి ఈరోజు ప్రభుత్వమైతే ఆ కాంప్లీట్ కరెక్ట్గా చేయాలని ఆలోచన ఉంది. కనుక దాని మీద పనిచేసే బిడ్డలందరికీ మంచి మనసును ఉత్సాహాన్ని అనుగ్రహించాలి. ఇది బ్రదర్ పని కాదు, నా పని కాదు. నేను చచ్చిపోవచ్చు, ఎల్లుండి వేరే పాస్టర్ అవసరం, కానీ నేను మాత్రం పట్టుకొని పోలేదు. హల్లెలూయా. కనుక మీరు నెగిటివ్ థింగ్స్ అన్ని తీసేసుకోండి. ఇది దేవుని మందిరం అని మీరు మనస్ఫూర్తిగా చేయండి, తద్వారా నేను ఆశీర్వాదం. అందుకని 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదే రీతిగా మరి మన యొక్క సంఘాన్ని ప్రేమించి మన సంఘం మాసమూలియ సంఘం, మన సంఘస్థులందరూ నిరుపేదలు. మరి అనుకోకుండా రైపరాయి గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. వారి పెద్ద పరిచర్య, పెద్ద సేవ, మరి చిన్న సేవ. వారి విదేశాలలో ఎక్కువగా ఉంటారు, ఇతర దేశాలలో. నాకు మంచి స్నేహితుడు. నేను సడన్లీ ఆశ్చర్యపోయాను, ఎందుకంటే వాళ్ళు ఏదైనా స్పెషల్ మీటింగ్ పిలిస్తే బాగుంటుందని నాకు మనసులో ఉంటే, కానీ సడన్లీ వారికి దేవుడు నాతో ప్రేరేపించబడి ఫస్ట్ గారు నేను ఆదివారం నా దగ్గరికి వస్తున్నాను అని చెప్పాను. నేను వైరస్ ఉంది, జనులు ఆబ్సెంట్ అవుతారు అంటే ఆయన అన్నారు, నలుగురు ఉంటే నేను వాక్యం చెప్తాను. హల్లెలూయా. నలుగురు ఉంటే నేను వాక్యం చెప్తాను, కానీ నేను వచ్చేస్తున్నాను అన్నాను. వెంటనే సంతోషించాం. సో మరి మన మాసూరులోని లాంటి చిన్న సంఘాన్ని మనం ప్రేమించి చాలా దూరం నుండి ప్రయాణం చేసి హైదరాబాద్ నుండి మరి అట్లా వాళ్ళు ప్రయాణం చేసి ఎర్లీ మార్నింగ్ మన దగ్గరికి వచ్చారు. సో వారికి రెస్ట్ లేదు, అయినప్పటికీ దేవుడు వాక్యం చాపలని వారు సిద్ధంగా ఉన్నారు. 11 గంటలకి కూట ముగించబడుతుంది. కనుక వారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్. 10 గంటలకి నేను ఈ సమయం అప్పగిస్తున్నాను. కనుక ఇప్పుడు వాళ్ళు దేవుడి వాక్యాన్ని మనతో పంచుకుంటారు. మనమందరూ దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మరి వాక్యాన్ని మనం విని ఆ వాక్యంలో మన హృదయంలో మనం పంచుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా యేసుకి చప్పట్లు కొడదాం అందరం. ప్రభు గొప్ప అవకాశం మనకు అనుగ్రహించున్నాడు. ఆయన పునరుద్ధాన దినము, ఈ యొక్క పరిశుద్ధ దినం రోజు ప్రభుని స్తుతించి ఆరాధించడం ఎంతో ఆశీర్వాదకరము. ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. దేవుడు నేను నైట్ నేను బయలుదేరాను. 10:40 సమయంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకు ఒక మంచి టీం ఉందన్నమాట. సో దాంట్లో ఒక బ్రదర్ ప్రదీప్ గారు అనే మంచి
ఉత్సాహం, మంచి ఆసక్తి, ప్రభు సేవ చేయాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళంతా ఒక 3 నెలలు కష్టపడి కొన్ని లక్షలు జమ చేసుకొని నార్త్ ఇండియా, నేను ఎవరైనా సేవ చేయాలి అంటే నేను నార్త్ ఇండియాకే పంపిస్తున్నాను. అక్కడ ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు కష్టపడితే ఒక 20 మంది 25 మంది ఆత్మలకు వస్తాయి. చాలా కష్టం అక్కడ పరిచర్య. సడన్గా నాకు కాల్ ఏమని వచ్చిందంటే, బ్రదర్కి ఇట్లా కోవిడ్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయినారు. ఈరోజు ఆయన ఇంకా అపోలో హాస్పిటల్లోనే ఉన్నారు. కానీ మనం అందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. హల్లెలూయా. నిత్యంగా కేవలం దేవుని యొక్క మహా యొక్క కృప. అది చాలా సంతోషం. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి అనుకోకుండా నా క్యాలెండర్లో కొత్తగూడెం లేదా యాక్చువల్లీ ఈ మంత్. మాస్టర్ గారికి నేను ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ ఏంటంటే కేసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి, మళ్ళీ ఎటు వెళ్తామో తెలియదు. కాబట్టి అనుకోకుండా ఒక 1-2 డేస్లో ఇక్కడ రావడం జరిగింది. దేవుడు గొప్ప ఆత్మీయ తండ్రిని మీకు ఇచ్చినాడు. హల్లెలూయా. మీరు సంతోషంగా ఉన్నారా? డెడికేషన్ అనగా ఒక గొప్ప తీర్మానం చేసుకొని యవ్వనంను త్యాగం చేసే, పవిత్రంగా లోకమాలిన్యం అంటకుండా, లోకానుసారంగా జీవించకుండా, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు తన పరుగు పందెమును ఓపికగా పరిగెత్తుతున్న మీ యొక్క ఆత్మీయ తండ్రి గారు గడిగా చెప్పులు కొడదామా? జేమ్స్ గారు గారిని చాలా అరుదు కదా. ఈ కాలంలో 5Gలో ఉన్నాం మనం కదా. వేరే కంట్రీస్లో 7G 8G కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ 8th జనరేషన్ 9th జనరేషన్ అంతా ఫాస్ట్ టెక్నాలజీ. మనం వేసుకునే బట్టలు కానీ, తిండి కానీ, నేను చాలామంది సేవకులు కలిసాను, చూశాను, విన్నాను. ఆదివారం రోజే తెల్ల బట్టలు వేసుకుంటారు. మిగతా రోజుల్లో వాళ్ళు ఏ హోటల్లో ఉంటారో, ఏ అమ్మాయితో ఉంటారో, లేదా ఏ దేశంలో ఉంటారో, వాళ్ళు వేసుకునే వస్త్రధారణ కూడా చాలా విరుద్ధంగా. ఒక్కొక్క అయ్యగారి కారు ఖరీదు 1.5 లక్షలు. మొన్న మంగళగిరి విజయవాడలో నేను ఉన్నప్పుడు పాస్టర్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత అయ్యగారు ఒక ఆయన వచ్చి అంటున్నాడు, వాక్యం విన్న తర్వాత, అయ్యగారు మా దగ్గర పాస్టర్లు ఉన్నారు, ఒక్కొక్కరు కారు ఖరీదు 1.5. విలాసవంతమైన జీవితాల్లో చాలా మంది ఉన్నారు. కానీ చాలా సంతోషం. నాకు చాలా ఆత్మీయులు భాగ్య ఆంటీ గారి ద్వారా పరిచయం. ఆంటీ గారు కూడా చాలా గౌరవిస్తారు అయ్యగారిని, చాలా గొప్పగా చెప్తారు. ఆయన సాక్ష్యం విన్నప్పుడు నాకు కూడా చాలా ఆశీర్వాదకరం అట్టి సేవకులతో పరిచర్య చేయడం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ధ్యానం నిమిత్తము చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనము తీసుకుని దయచేసి చదవండి. అందరికీ తెలిసిన వాక్యం. నా మాట వినబడుతుందా అండి? ఎట్లా ఉన్నారు? మాట వినబడుతుందమ్మా? తనెందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ప్రార్థన చేసే పరలోకమందున తండ్రి, యేసు పరిశుద్ధ నామంలో ఈ యొక్క పునరుద్ధాన దిన పరిశుద్ధ రోజు నీ ప్రశస్తమైన మాటలు వినే కృప అనుగ్రహించినందుకు వందనాలు. బిడ్డలకు వినగలే చెవులు గ్రహించి హృదయం అర్థం చేసుకునే మనస్సు దయచేయండి అయ్యా. నీ వాక్యంలో శక్తి ఉన్నది, నీ వాక్యంలో జీవం ఉన్నది, నీ వాక్యంలో స్వస్థత ఉన్నది, నీ వాక్యంలో విడుదల ఉన్నది, నీ వాక్యంలో నిత్య జీవం ఉన్నది ప్రభువా. ఆయన ఇదిగో ప్రభా, నీ వాక్యంకి వ్యతిరేకంగా వస్తున్న ప్రతి ఒక్క దురాత్మ, చీకటి అంధకార శక్తులను యేసును బంధిస్తున్నాము. నీ బిడ్డలను దీవించండి ప్రభా. ఆయన ఇదిగో ప్రభా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, బాధలను నెమ్మదిస్తుంది. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి నీ చేతి పనిముట్టుగా నోటి పొరగా నన్ను వాడుకోండి ప్రభా. నేను ఇది గది అంతట్లో, ఈ మందిరం అంతట్లో నీ ఆత్మ సుచారము దయచు. పరిశుద్ధాత్మ దేవా, సమస్తము నీ ఆత్మ ఆధీనంలో తీసుకుని మేము ప్రార్థిస్తున్నాం. మీరే మహిమ పొందమని యేసును పెట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చదివినప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఈరోజు మనకు కావాల్సింది, నీకు కావాల్సింది దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. ఆయన వెలుగు కలుగునుగా కనగా ఒక గొప్ప జ్యోతులు పుట్టుకుని వచ్చిన దాని పేరు సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించున్నాడు. ఆయననే ప్రభు, ఆయన యేసు. గట్టిగా చెప్పులు కొడదామా? ఆ నామమందు
నామముందే మనకు రక్షణ, మరి ఏ నామమందు భూమి కింద రక్షణ లేదు. ఆయననే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు. ఆ నామమందు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో వాడు నిత్య అగ్నిగుండంలో వేయబడును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దైవ కుమారుడైన యేసునందు, మెస్సయ్యనందు విశ్వాసం నుంచి రక్షణ పొందుతారో వారందరూ ఎవరంటే దేవుని యొక్క పిల్లలు. ఈరోజు నమ్మి బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఎవరి పిల్లలంటే మనం అందరము దేవుని పిల్లలం, దెయ్యం పిల్లలం కాదు. ఎవరి పిల్లలంటే మనము దేవుని పిల్లలు. ఆదికాండము 1:26 వాక్యం అంటుంది, ఆయన స్వరూపమందు ఆయన మనలను దేవుని స్వరూపమందు. కాబట్టి ఈరోజు నీవు నేను ఆయన స్వరూపమందు చేయబడ్డ మనము దేవుని పిల్లలం. దేవుని యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడుతూ ఉన్నాం. దేవుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క స్వభావము కలిగి ఉండాలి. దేవుని యొక్క తలంపులు కలిగి ఉన్నాం. దేవుని యొక్క నడతలు, మార్గములు, ఆజ్ఞలు, ఆయన యొక్క న్యాయ విధులు, ఆయన యొక్క ధర్మశాస్త్రము, ఆయన యొక్క పరిశుద్ధ మాటలు, ఆయన పవిత్ర లేఖనములను మనము పరిశీలించాలి, మనము చదవాలి. ఆయన ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఆ వాక్యమే మనల్ని శుద్ధి వంటిది, అది మనల్ని సరిచేస్తుంది. పాల వంటిది మనల్ని శుద్ధీకరిస్తుంది. అద్దము లాంటిది మన యొక్క నిజ స్థితిని మనకు చూపిస్తుంది. కాబట్టి వాక్యము వినాలి, వాక్యము చదవాలి, వాక్యము ప్రకటించాలి. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును. గడిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈరోజు నీకు దేవుని వాక్యం అవసరము. బంగారము కాదండి మనకు కావాల్సింది, మేలిమి బంగారము కన్నా కోరదగినది దేవుని యొక్క వాక్యం. జుంటె తేనె దారుల కన్నా మధురమైనది దేవుని యొక్క వాక్యం. ఈరోజు నీకు దేవుని వాక్యం అవసరం. ద్వితీయోపదేశకాండం 6:5 వాక్యము తెలియజేస్తుంది, మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడిచినప్పుడు, గుమ్మములలో, మణికట్టుల మీద, నీ నొదటి మీద ఏముండాలంటే దేవుని యొక్క వాక్యం. మీ పిల్లలకి ఏం బోధించాలి? దేవుని యొక్క వాక్యం. ఈరోజు నీకు దేవుని యొక్క వాక్యం. ప్రపంచంలో మొట్టమొదటిగా అచ్చు వేయబడిన, ప్రింట్ చేయబడిన ఏకైక పరిశుద్ధ గ్రంథం ఏంటిదంటే బైబుల్ అండి. గట్టిగా చెప్పకూడదామా? హల్లెలూయా. ఎక్కువగా అమ్ముడుపోయిన 650 కోట్లకు పైగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలు అమ్ముడుపోయినాయి. హల్లెలూయా. దేవుని వాక్యము చదివిన వారు దొంగలు మారారు, దరిద్రులు మారారు, నక్సలైట్స్ మారారు, వ్యభిచారులు మారారు, కుష్టివారు మారారు. వాక్యము చదివిన ఐజక్ న్యూటన్, ఆయన పెద్ద సైంటిస్ట్ అయినాడు. వాక్యము చదివిన థామస్ అల్వా ఎడిసన్, ఆయన లైట్ ని కనుగొన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 99.9% మంది శాస్త్రవేత్తలు అందరూ కూడా, డాక్టర్స్ అందరూ కూడా, విద్యావేత్తలు కానీ, ఫిలాసఫర్స్ కానీ, వాళ్ళందరూ కూడా దేవుని వాక్యము చేతనే ఈరోజు లోకమును వారు పరిపాలిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యము వినే టీవీని కనుగొన్నారు. దేవుని వాక్యము చదివే మందులను తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు నీకు కావాల్సింది ఏంటిదండి? మొదట ఆయన నీతినైన రాజ్యంలో ఎదుగుడు, అటు తర్వాత మీకు సమస్తము సమకూర్చబడము. కాబట్టి మీరు వాక్యము చదవడము, వాక్యము ధ్యానించడము, వాక్య పఠనము మీరు మానవద్దు. ఈరోజు అందరి ఇంట్లలో టీవీ ఉంది. టీవీ లేదా మీ ఇంట్లో? మా టీవీ, ఈ టీవీ, జెమినీ టీవీ చూస్తారు, కానీ వాక్యం వింటున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మనకు కావాల్సింది ఏంటిదంటే అండి దేవుని యొక్క వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, బాధలలో మరిస్తుంది. నాకు నవంబర్ 2019లో ఒక పాపని దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. 2019 నవంబర్ 13వ తారీఖు నాకు ఒక పాప పుట్టిందండి. మా వైఫ్ గర్భవతి అయినప్పుడే దేవుడు చెప్పినాడు, ఈమెకి హ్యానా క్రిస్టి అని పేరు పెట్టాను. నేను పేరు పెట్టాను. ఒకరోజు మరి నా ఆఫీస్లో ఒక మంచి మీటింగ్ జరుగుతుంది, పాస్టర్స్ మీటింగ్. నేను పొద్దున్నే 10:30కు నేను వెళ్ళిపోయాను ఆఫీస్కి. వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ చూస్తూ ఉన్నాను. ఆల్ ఓవర్ ఇండియా నుంచి మంచి సేవకులు వస్తూ ఉన్నారు. దానికి నేను సిద్ధమవుతూ ఉంటుంటే నేను వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి నా వైఫ్ ఫోన్ చేసింది, ఏమండి పాప పడిపోయింది అంట. నేను అనుకున్నాను, ఇంట్లో నేను ఉండేది సెకండ్ ఫ్లోర్, నేను అనుకున్నాను
ఆ యొక్క మంచం మీద నుంచి పడిందేమో అనుకున్నాను. కాదండి, పైనుంచి పడ్డది. అదేంటి అంటే మా అత్తగారు ఏం చేశారంటే, నా పాపకు అప్పుడు 21 రోజులు, ఇంట్లోకి ఆ యొక్క సన్ రైజ్ సూర్యుడు కిరణాలు రావట్లేదని బాల్కనీలోంచి బయటకు పెట్టింది మా అత్త. 21 రోజుల పాప చేతిలోంచి జారి కింద పడ్డది. కానీ వెంటనే నాకు భయం కలిగింది. నేను ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చినాడు. కీర్తన గ్రంథం 56వ కీర్తన 3వ వచనము, whenever I'm afraid I trust in the Lord. నేను భయము పడిన కాలమున ఆయనందు నేను నమ్మిక ఉంచాను. ఆ మాట నేను పలుకుంటూనే వెళ్ళాను. ఒక 100 సార్లు నేను హాస్పిటల్ వెళ్ళే లోపల నా పాప ఐసీయూలో ఉంది. నేను చూసినప్పుడు ఆ వాక్యం నేను పలికాను. అన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సాయంత్రం 8:30కి, నైట్ 8:30కి డాక్టర్ పిలిచాడు. ఒకటే మాట అన్నాడు, నీ పాపకి ఏం కాలేదండి. హల్లెలూయా. మనందరం జీవము గల పరలోకమైన సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన నిత్యమైన జీవము గల దేవుడు. నేను వెంటనే దేవునికి మహిమ తెలియజేస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ హాస్పిటల్ వెళ్ళలేదండి. హల్లెలూయా. అన్ని సిటీ స్కానింగ్ తీసాము, ఎంఆర్ఐ తీసాము, ఎక్స్రే తీసాము. ఆ పాప మెదడుకి బ్రెయిన్ ఇంత కూడా ఏం కాలేదు. ఆమె 25 ఫీట్ నుంచి కింద పడ్డారు, 21 రోజుల పాప. నేను ఒకటే మాట చెప్తాను, మనం ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు. ఆ వాక్యమే అనుభవించాలి మనం. చాలా మంది గొప్ప గొప్ప బైబుల్ కాలేజ్ థియాలజియన్స్ ఉన్నారు, అంటే శాస్త్రులు ఉన్నారన్నమాట. ఈ రోజు కూడా వాళ్ళు కళ్ళు మూసుకొని బైబిల్ అంతా చెప్పేయగలుగుతారు. 8810 వాగ్దానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, 613 ఆజ్ఞలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, 75 నిబంధనలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం. అవన్నీ అవలోలగా చెప్పేస్తారు వాళ్ళకి బైబిల్ ఆ యొక్క ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం అంతా తెలుసు, కానీ వారు దేవుని నమ్మరు. చాలా మంది ఉన్నారు ఆ విధంగా. కానీ ఉదయకాల సమయంలో నా కోరిక, నా ఆశ, నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, మీరు దేవుని వాక్యం అనుభవించాలి. హల్లెలూయా. అనుభవపూర్వకంగా మనం ముందుకు వెళ్ళాలి. నేను అలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని 100,000 సాక్ష్యాలు దేవుడు నా జీవితంలో నెరవేర్చున్నాడు. ప్రియమైన దేవుడు, ఈరోజు వాక్యం మనం చూద్దాం. ఏమనుందండి? తనెందరు అంగీకరించరో తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుడు ఆయన పిల్లలకుటకు ఆయన అధికారం. ఈరోజు మనం అందరము ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ఈ విశ్వాసం ఉంచిన వారందరికీ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాము. విశ్వాసులకు తండ్రి ఎవరండి? ఈరోజు నువ్వు విశ్వాసివా పిశాచివా చెప్పండి. నేను విశ్వాసి అన్న చేతులు ఒకసారి. ఐఎమ్ ఏ బిలీవర్ చెప్పండి. నేను విశ్వాసిని చెప్పండి. గట్టిగా చెప్పండి. మీరు ఎప్పుడైనా వాక్యం చదివి గట్టిగా పలుకాలి. అర్థమైందమ్మా? నేను విశ్వాసిని. విశ్వాసి విశ్వాసం ద్వారా జీవిస్తాడు. ఎలా జీవిస్తాడండి? విశ్వాసము లేకుండా దేవుని చూడుట లేదా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం. ఈరోజు మన విశ్వాసాలకు తండ్రి ఎవరు? అబ్రహాము. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం అబ్రహాము గురించి. ఈ అబ్రహాము గురించి వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12 వచనం మనం వాక్యం చూద్దాం. ఇంకొక వాక్యం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. 4:16. విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందినై ఉన్న ప్రదేశానికి బయలు వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలు వెళ్ళను. విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువాలను గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైన ఏలైనగా దేవునికి దేవుని శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణముల కొరకు అబ్రహాము ఎదురు
చూచుచుండెను. ఆ. విశ్వాసం బట్టి శారయు ఆ. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఆ. ఎంచుకొనగను కనుక ఆ. తన వయసు గతించదైనను ఆ. గర్భం ధరించుటకు శక్తి పొందెను. ఆ. అందుచేత మృతులైన ఆ యొక్కని నుండి ఆ. సంఖ్యక ఆకాశ నక్షత్రం వల్లనే ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరం అందరి ఆ. లెక్కింప శక్యము కాని ఆ. ఇసుక వలన ఆ. సంతానం కలిగెను. చాలండి, చూడండి, జాగ్రత్త వినండి. అబ్రహాం ఎవరికి తండ్రి? అందరూ చెప్పాలి, ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుని నమ్మిక ఇచ్చినది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు మనం అందరము కూడా యేసు ప్రభుని అంగీకరించిన దేవుని యొక్క పిల్లలు. కానీ విశ్వాసమునకు తండ్రి ఎవరు? అబ్రహాంకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిది? ఆకాశ నక్షత్రం వలె ఇస్రాయేలు వలె నేను నిన్ను ఆశీర్వదించదు. ఇంకొక మాట ఉంది, చదవండి. ఆదికాండం 22:17 నీ మీదకి ఎలా వస్తుందంట? యేసు క్రీస్తు ద్వారా. హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వాదం నీ మీద ఎలా వస్తుంది? యేసు క్రీస్తు ద్వారా. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిది? ఇదిగో నేను నిన్ను ఆకాశ నక్షత్రం వలె ఇశ్రాయేలు వలె ఆశీర్వదించి ఏం చేస్తానన్నాడు? నీ సంతతి వారు, జాగ్రత్త వినండి, నీ సంతతి వారు, నీ సంతానము శత్రువులుగా విని స్వాధీనపరచుకో. పాత నిబంధన మనం చూసినప్పుడు ఈ వాగ్దానము చేసినప్పుడు అబ్రహాంకి పిల్లలు లేరు. ఆ ఇస్సాకు ఒకడు ఉన్నాడు. ఎవరున్నారంటే? ఇస్సాకు 22 అధ్యాయంలో బలి ఇవ్వడానికి వెళ్తాడు. ఆ బలిని ఇచ్చినప్పుడు దేవుడు వెంటనే ఏమంటాడు? ఆగు అబ్రహామా, వాగు. అప్పుడు వాగ్దానం ఏంటిదంట? ఇదిగో నీ సంతతి వారు. అబ్రహాం కలిగిన ఏకైక కుమారుడు ఇస్సాకు. విశ్వాసము ద్వారా అబ్రహాము చూస్తూ ఉన్నాడు తన యొక్క సంతతి వాగ్దాన భూమిలో ప్రవేశించడం. ఎవరి ద్వారా వాగ్దాన భూమిలోకి వెళ్ళారండి ఇశ్రాయేలు ప్రజలు? ఎవరి ద్వారా? యెహోషువ. ఎవరి ద్వారా అండి? యెహోషువ ద్వారా. మోషే 40 సంవత్సరములు అరణ్యం నడిపించినాడు, కానీ వాగ్దాన భూమిలో యెహోషువ ద్వారా అక్కడున్న కనానీయులు కానీ, జెబూసీయులు కానీ, హిత్తైట్స్ కానీ, పెరిజైట్స్ కానీ, వాళ్ళందరూ ఆ 9 గోత్రాలు అన్నింటినీ కూడా అక్కడి నుంచి వెలగొట్టేసి శత్రువులందరినీ కూడా సమూలంగా నాశనం చేసి వాగ్దాన భూమిని పాలు తేనె ప్రవహించే దేశంలో ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశం వారు ఏం చేసుకున్నారు? స్వాధీనపరుచుకున్నారు. చెప్పండి, ఏ మాట? స్వాధీనపరుచుకున్నారు. చెప్పండి, ఏ మాట? అందరు చెప్పాలి. స్వాధీనపరుచుకున్నారు. వారు ఏ విత్తనం వేయలేదు, కానీ పంటలకు వచ్చారు. హల్లెలూయా.